భీమ్గల్ అభివృద్ధి పనులపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఎండగట్టింది. మున్సిపల్ ఎన్నికల ముందు 3 నెలల్లో 100 పడకల ఆసుపత్రి ప్రారంభిస్తామన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 4 నెలలు గడిచినా ఇటు మాట నిలబెట్టుకోలేదనైతే మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 35 కోట్లతో మంజూరైన 100 పడకల ఆసుపత్రిలో 75 పనులు పూర్తయ్యాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 ఏళ్లలో మిగిలిన 25% పనులు కూడా పూర్తి చేయలేదని వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్, బస్ డిపో, సీసీ రోడ్లు, బడా భీమ్గల్ బ్రిడ్జ్ వంటి పలు అభివృద్ధి పనులు కాంగ్రెస్ నిర్లక్ష్యంతో మూలన పడ్డాయని వేముల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ మంజూరు చేసిన 11.5 కోట్ల సీసీ రోడ్ల పనులు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పెండింగ్ బిల్లులు కూడా చెల్లించలేదనైతే దుయ్యబట్టారు. ఈ మేరకు వేముల ప్రశాంత్ రెడ్డి స్థానిక కార్యకర్తలతో కలిసి భీమ్గల్ పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. అయితే కంకర పోసి వదిలేసిన రోడ్లు, బస్ డిపోను పరిశీలించారు. మహేష్ కుమార్ గౌడ్ గారు భీమ్గల్ మున్సిపాలిటీలో గెలవాలని మధ్యలో దూరి మాట ఇచ్చారు. 3 నెలల్లో నేను 5 కోట్లు తెరిపిస్తా హాస్పిటల్ని అని చెప్పి మీ అందరి సాక్ష్యం దానికి. కాబట్టి 3 నెలలు కాదు, మీరు అడిగింది కాదు, 4 నెలలు కూడా అయిపోయింది. ఇంకొక నెల టైం ఇస్తున్నాం. 1 నెల రోజుల లోపల భీమ్గల్ ఆసుపత్రి నిర్మాణం మిగిలిపోయిన చిన్న చిన్న పనులు పూర్తి చేసి ఆసుపత్రిని ప్రారంభోత్సవం చేపియాలి. మహేష్ కుమార్ గౌడ్ గారు మీది బాధ్యత. నెల రోజుల లోపల 2 ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు నెల రోజుల లోపల కాంట్రాక్టర్కి పెండింగ్ బిల్లు ఉంటే ఇచ్చి ఆ మార్కెట్ పనులు తిరిగి ప్రారంభం చేయాలి. 2, 3 భీమ్గల్ బస్ డిపో నెల రోజుల లోపల యథావిధంగా మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎట్లయితే కార్యకలాపాలు నిర్వహించిందో బస్ డిపో అట్లా నిర్వహించాలి. 4 భీమ్గల్లో మేము మంజూరు చేసిన 11.5 కోట్లతోటి ఏవైతే మీరు మున్సిపల్ ఎన్నికలప్పుడు హడావుడిగా టంకర్లు పోసి ప్రారంభం చేసినారో ఆ రోడ్లు, డ్రైనేజీ పనులన్నీ నెల రోజుల లోపల పూర్తి చేయాలి. 5 బడా భీమ్గల్ బ్రిడ్జ్ మరమ్మతుల పనులు నెల రోజుల లోపల పూర్తి చేయాలి. లేకపోతే ప్రజల పక్షాన, భీమ్గల్ పట్టణ ప్రజల పక్షాన, భీమ్గల్ మండల ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది, నిరసన కార్యక్రమాలు తీసుకుంటుంది, ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నిలదీస్తుంది అని చెప్పి ఈ పత్రికా ముఖంగా, ఈ మీడియా సమావేశం ముఖంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హెచ్చరిస్తా ఉన్నాను.